హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ ఇంకా హైప్ బటన్ కూడా నొక్కేయండి. మెరీనా ఇంపోరియల్ గ్రాండ్ బెల్ రూమ్ వెలుగుల్లో మెరిసిపోతుంది. ప్రపంచంలో ప్రముఖ సీఈఓలు, ఇన్వెస్టర్లు, మీడియా ప్రతినిధులు ఒకే చోట చేరారు. ఆర్యన్ తన టీముతో హాల్లోకి అడుగుపెట్టాడు. అతని వెనక రాహి తడబడుతూ నిశ్శబ్దంగా నడుస్తుంది. ఎంత పెద్ద ఈవెంట్కు రావటం ఆమెకు ఇదే మొదటిసారి. చుట్టూరు అయోమయంగా చూస్తుంది. చుట్టూ వినిపిస్తున్న ఇంగ్లీష్ సంభాషణలు ఆమె గుండెలో భయాన్ని పెంచుతున్నాయి. ప్రతి అడుగులోనూ భారం కనిపిస్తుంది. ఆమె చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. ఆమెకు చాలా అయోమయంగా ఉంది. మాయారెడ్డి దూరం నుంచి ఇదంతా గమనిస్తుంది. ఆమె నెమ్మదిగా ఈవెంట్ హోస్ట్ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పింది. కొన్ని క్షణాల తర్వాత హోస్ట్ మైక్ పట్టుకుని నవ్వుతూ ప్రకటించాడు, నెక్స్ట్ మిసెస్ రాహీదేవ్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ అని. ఒక్కసారిగా హాల్ మొత్తం రాహి వైపు తిరిగింది. రాహి ఊపిరి బిగబట్టి తన పేరు ఎందుకు పిలిచారో ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు. మాయా మాత్రం సంతృప్తిగా నవ్వుకుంటుంది. రాహి ఆర్యన్ వైపు తిరిగి మెల్లగా అడిగింది, నన్నేనా పిలిచింది అని. ఆమె గొంతులో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్యన్ ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. వెళ్ళు అని మాత్రమే అన్నాడు. రాహి నా వల్ల కాదు అని తల అడ్డంగా ఊపింది. నేను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడగలను, నాకు ఇంగ్లీష్ కూడా రాదు అంటూ వెనుతిరిగింది. ఆర్యన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రశాంతంగా అన్నాడు, ఇక్కడ ఎవరూ నీ భయాన్ని గుర్తించరు, పారిపోతే మాత్రం గుర్తుపెట్టుకుంటారు. ఆ మాట మహి బలంగా మిగిలిపోయింది. రాహి మెల్లగా స్టేజ్ పైకి వెళ్ళింది. వందలాది మంది ఎదురుగా కూర్చున్నారు. మైక్ పట్టుకుంటే వేళ్ళు వణుకాయి. కొన్ని క్షణాలు మాటే రాలేదు. హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఆకాష్ కుర్చీ అంచున కూర్చుని ఆమె వైపు చూస్తున్నాడు. డానియల్ పెదవులపై వ్యంగ్యమైన చిరునవ్వు మెరిసింది. అందరూ ఆమె మొదటి మాట కోసం ఎదురు చూస్తున్నారు. రాహి లోతుగా ఊపిరి పీల్చుకుని మెల్లగా మాట్లాడటం ప్రారంభించింది. మై ఇంగ్లీష్ ఈజ్ పర్ఫెక్ట్, ఈజ్ నాట్ పర్ఫెక్ట్. కొందరు ఒకరినొకరు చూసుకుని ఆమె ఆగకుండా కొనసాగిస్తుంది. బట్ హానెస్ట్లీ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ డోంట్ నీడ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్, దే నీడ్ ఏ ట్రూ హార్ట్. మాటలు సింపుల్గా ఉన్న ప్రతి వాక్యంలోని నిజాయితీ ఉంది. ఆమె భయం కంటే ఆమె మనసే అందరికీ నచ్చింది వినిపిస్తుంది. వెనక వరుసలో కూర్చున్న ఒక విదేశీ ఇన్వెస్టర్ ముందుగా చప్పట్లు కొట్టాడు. తర్వాత మరొకరు, తర్వాత ఇంకొకరు. ఇలా సెకండ్లోనే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. మాయాకి ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. ముఖం దిగులుగా మారిపోయింది. డానియల్ కుర్చీలో కోపంగా వెనక్కి వాలాడు. ఆకాష్ చిరునవ్వుతో తల ఊపాడు. రాహి మీద ఇంకా గౌరవం పెరిగింది. స్టేజ్ నుంచి దిగుతున్నప్పుడు రాహి నెమ్మదిగా ఆర్యన్ దగ్గరికి వచ్చింది. నేనేమన్నా తప్పు మాట్లాడానా అని అడిగింది. ఆర్యన్ కొద్దిసేపు మౌనంగా ఆమెను చూశాడు. తర్వాత చల్లగా అన్నాడు, తప్పులు ఉన్నాయి కానీ నువ్వు భయాన్ని గెలిచావు. చాలాసార్లు అది సరిపోతుంది అంతే. ప్రశంసించడానికి అతనికి తెలిసిన విధానం అదే. రాహి ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసింది. అదే సమయంలో విదేశీ కంపెనీ చైర్మన్ నేరుగా ఆర్యన్ దగ్గరికి వచ్చి చేతులు కలిపాడు. టుమారో ఫైనల్ నెగోటియేషన్, వీ వాంట్ మిస్సెస్ రాహి దేవ్ విత్ యూ టీమ్. ఆ మాట విన్న ఆర్యన్ కనుబొమ్మలు ముడిచాడు. ఆకాష్ కూడా ఆశ్చర్యంగా రాహి వైపు చూశాడు. హాల్లో చివర నిలబడి ఉన్న డానియల్ మాత్రం తన ఫోన్ తీసుకుని ఒక మెసేజ్ ఆపకుండా
ఎలాంటి తప్పు జరగకూడదు అని మెసేజ్. క్షణంలోనే అతని పెదవులపై ప్రమాదకరమైన చిరునవ్వు మెరిసింది. రాహీకి మాత్రం తన జీవితాన్ని మార్చే తుఫాను ఇప్పటికే తన వైపు వస్తుందని ఇంకా తెలీదు. మరుసటి రోజు ఉదయం ఓరియన్ ఇంటర్నేషనల్ కాన్వర్జేషన్ సెంటర్ వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రపంచంలోనే ప్రముఖ ఇన్వెస్టర్లు, బోర్డు డైరెక్టర్లు, మీడియా ప్రతినిధులు ఫైనల్ నెగోషియేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్యన్ వేగంగా కాన్ఫరెన్స్ హాల్లోకి నడిచాడు. అతని వెనక రాహి ఫైళ్లు పట్టుకుని వస్తుంది. ఆమె ముఖంలో ఇంకా టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్యన్ అడుగులు ఆపకుండా చల్లగా అన్నాడు, ఈరోజు ఎవరూ నీకు సహాయం చెయ్యరు. ప్రశ్న అడిగితే నువ్వే సమాధానం చెప్పుకోవాలి. రాహికి ఇదంతా ఏమీ తెలీదు. రాహి ఒక్కసారిగా ఆగిపోయింది. నాకేం తెలుసు, నాకు భయంగా ఉంది అని మెల్లగా అంది. ఆర్యన్ వెనక్కి తిరిగి ఒక్కసారి ఆమె కళ్ళల్లోకి చూసి, భయం ఉన్నవాళ్ళు ధైర్యం అంటే ఏమిటో నిరూపించుకోవాలి అని చెప్పి ముందుకు నడిచాడు. మీటింగ్ ప్రారంభమైంది. విదేశీ కంపెనీ చైర్మన్లు అందరినీ పరిశీలిస్తూ చివరికి రాహి వైపు చూశారు. మిసెస్ రాహి, వై షుడ్ వి ట్రస్ట్ దేవ్ గ్రూప్ అని ప్రశ్నించాడు. హాల్ మొత్తం మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. రాహికి చేతులు వణికిపోతున్నాయి. అందరి చూపు తనపై ఉందని ఆకాష్ కూడా టెన్షన్గా చూశాడు. మాయా పెదవులపై చిరునవ్వు మెరిసింది. రాహి మెల్లగా లేచి నిలబడి బికాజ్ మనీ కెన్ అని చెప్పింది. మీటింగ్ ముగిసిన తర్వాత ఆకాష్ కారిడార్లో రాహి దగ్గరికి వచ్చాడు. నువ్వు చాలా బాగా మాట్లాడావు అన్నాడు. రాహి కూడా చిన్నగా నవ్వింది. ఆకాష్ కొద్దిసేపు మౌనంగా ఉండి నేరుగా అడిగాడు, నువ్వు ఆర్యన్ని ప్రేమిస్తున్నావా అని. ఆ ప్రశ్నకు విన్న రాహి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. కొన్ని క్షణాల తర్వాత తల అడ్డంగా ఊపింది. ప్రేమ లేదు, నాకు ఆయనంటే ఇష్టం. ఇప్పటికీ కూడా చాలా భయం. ఆయన కోపం, ఆయన మాటలు, ఆయన ప్రపంచం ఇవన్నీ నాకు ఇంకా కొత్తే. ఆకాష్ నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, అతను ఎవరిని సులభంగా నమ్మడు. ఈరోజు నిన్ను నమ్మాడు. రాహి ఆ మాట విని మౌనంగా నిలబడిపోయింది. ఫైనల్ నెగోషియేషన్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా విదేశీ కంపెనీ చైర్మన్ గ్రాండ్ సెలబ్రేషన్ పార్టీ ఏర్పాటు చేశాడు. ప్రపంచంలోనే ప్రముఖ సీఈఓ, ఇన్వెస్టర్లు, బోర్డు డైరెక్టర్లు అందరూ ఆహ్వానించబడ్డారు. హాల్ మొత్తం క్రిస్టల్ లైట్స్తో మెరిసిపోతుంది. లైవ్ మ్యూజిక్, మృదువైన వైలిన్ స్వరాలు, చిరునవ్వు నిండిన వాతావరణం. అందరూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాహి మాత్రం ఇంత పెద్ద పార్టీ జీవితంలో మొదటిసారి చూస్తుంది. ఆమె ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ నిలబడిపోయింది. ఆర్యన్ ఆమె దగ్గరకు వచ్చి చల్లగా అన్నాడు, ఇది పార్టీ మాత్రమే కాదు, బిజినెస్ కూడా. ప్రతి చిరునవ్వు వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఎవరు ఎవరిని సులభంగా నమ్మరు, ఎవరు ఎవరికి సాయం చెయ్యరు, ఎవరు ఎవరికి ఉపయోగపడరు. రాహి మెల్లగా తల ఊపింది. ఆమెకు అతని మాటలు అర్థం పూర్తిగా తెలియకపోయినా ఆ హెచ్చరిక మాత్రం ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఆ హెచ్చరిక ఆమె గుండెల్లో మిగిలిపోయింది. గ్రాండ్ బెల్రూమ్ సంగీతంతో మారుమోగిపోతుంది. వెలుగులు, నవ్వులు, చప్పట్ల మధ్య ప్రపంచం మొత్తం అక్కడే ఉంది. ఒక్కరు మాట్లాడుకుంటూ హడావిడిగా ఉన్నారు. రాహికి ప్రపంచం కొత్తది. ఆమెకి ఏం చేయాలో, ఎలాగా ఉండాలో కూడా ఒక పార్టీ హాల్లో ఆమెకు పూర్తిగా తెలీదు. రాహి మాత్రం ఒక మూల నిలబడి నిశ్శబ్దంగా ఉంది. చేతిలో ఉన్న జ్యూస్ గ్లాసును మెల్లగా తాగుతుంది. అది సాధారణమైన ఫ్రూట్ జ్యూస్ అనుకుంది. కానీ దూరంగా నిలబడి ఉన్న డానియల్ మనిషి కొన్ని నిమిషాల క్రితం ఆ గ్లాసును
మార్చేశాడు. రాహీకి మాత్రం ఆ విషయం తెలీదు. నెక్స్ట్ పార్ట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్.